నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలో గల చింతకుంట గ్రామంలో ఈ రోజు ఉపాధి హామీ పని చేసుకున్నటువంటి మహిళలు మాట్లాడుతూ సెంట్రల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకంలో 100 రోజులు కాకుండా ఇంకా ఎక్కువ పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా వారికి ప్రస్తుతం నెల రోజులకు ఒకసారి బ్యాంక్ ఖాతాలో పడుతున్నటువంటి పని చేసిన డబ్బులు వారానికి ఒకసారి పడే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. చింతకుంట మండలం కొత్తపల్లి మేము రోజు 100 రోజుల పనికొస్తాము. ఈ 100 రోజులు అనేది సంవత్సరానికి సరిపోతలేవు మాకు, కాబట్టి కొంచెం రోజులు పెంచాలని కోరడం జరుగుతుంది. 200 రోజులు. అలాగే ఈ వేతనం కూడా నిత్యావసర సరుకుల ధర పెరిగినందున మా వేతనం కూడా అంటే కూలీ కూడా పెరగాలని కోరుతున్నాము. ఈ నెల నెల డబ్బులు పడకుండా వారానికి లేదా 2 వారాలకు ఒకసారి అమౌంట్ పడాలని మేము కోరుతున్నాము. ఈ ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది, కాబట్టి కొలతల ప్రకారం పనిచేసుకుంటాము. అలాగే అమౌంట్ కూడా నెల నెల పడాలని అంటే వారం పడాలని కోరడం జరుగుతుంది. చార్జెస్ ఈ అలవెన్సీ ప్రకారం చార్జెస్ కూడా మాకు రావట్లేదు. అంటే దూరం ఉంది కాబట్టి బస్ సౌకర్యం గాని ఆటో సౌకర్యం గాని వాటి చార్జెస్ కూడా రావాలని కోరడం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చింతకుంట గ్రామంలో ఈ రోజు మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ అధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రైతుల యొక్క ప్రస్తుత తరుణంలో ఉన్న వ్యవసాయం పనిముట్టు ఉపయోగాలు వివరిస్తూ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా తోడ్పడుతుందని క్షుణ్ణంగా వివరించారు. మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం యొక్క ప్రథమ వార్షికోత్సవ సమావేశంలో పురస్కరించుకొని ఇక్కడ ఈ సంఘ సభ్యులందరూ అదేవిధంగా డైరెక్టర్స్, చైర్మన్స్, అధికారులందరం ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. ఈ యొక్క సంఘము ఈ సంవత్సరం కాలంలో జరిగిన ప్రోగ్రెస్ని మనము అవలోకనం చేసుకుంటూ రాబోయే రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఇటు సభ్యులను మొబిలైజ్ చేయడంలో కానీ వ్యాపారాలను నిర్వహించడంలో కానీ ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ఇవాళ ఇక్కడ మేము సమావేశంలో చర్చించుకుంటున్నాము. అదేవిధంగా మిగతా ఎఫ్పిఓ సంఘాలతో కూడా కలిసి ఏ విధంగా మనం వ్యాపారం వృద్ధి చేసుకోవచ్చు అనే దాని మీద కూడా చర్చిస్తాము. ఎందుకంటే ఇక్కడ సేఫ్ ఫుడ్ ఫెడరేషన్ రైతు ఉత్పత్తుల సమాఖ్యతో లో కూడా ఈ యొక్క మనాదర్శ సంఘం అనేది సభ్యుగా ఉన్నది. సో ఈ సేఫ్ ఫుడ్లో ఈ మనాదర్శతో పాటు ఇంకా 100 సంఘాలు సభ్యులుగా ఉన్నారు. సో ఈ సంఘాలన్నీ కూడా విత్ ఇన్ ద సమాఖ్యలో ఏ విధంగా ఇన్పుట్లు తగ్గించుకోవడం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు యొక్క ఇన్పుట్ అంటే పెట్టుబడి తగ్గించాలా, లాభం చేకూర్చాలి, మంచి ధరకు రైతుకు అమ్మించగలగాలి. అదేవిధంగా ఇలాంటి సంఘాలను సుస్థిరంగా వ్యాపారం చేసుకునే దిశగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది థ్యాంక్ యూ. మన చింతకుంట గ్రామంలో మన ఆదర్శ ఎఫ్పిఓ యొక్క జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క ఆ రకంగా ఈ యొక్క ఎఫ్పిఓ ద్వారా రైతులు ఆర్థికంగా పరిపుష్టి కావడం, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ను అభివృద్ధి చేయడం అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తాం. ఆ రకంగా మా సభ్యులు, మా డైరెక్టర్లు అందరూ కూడా కృషి చేస్తారని తెలుపుతూ ముగిస్తున్నాను. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం ఐరాల పంచాయతీలో గోవిందరెడ్డిపల్లికి చెందిన రైతు ఐరాల రంజిత్ రెడ్డిబోరు బావి దగ్గర రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 10,000 రూపాయలు విలువ గల 100 మీటర్ల మోటార్ కేబుల్ వైర్లను దొంగలించారు. ఈ రోజు ఉదయం బోరు బావి దగ్గర వచ్చిన రైతు రాత్రి దొంగతనం విషయాన్ని తెలుసుకొని అవాక్కయ్యారు. నా పేరు ఐరాల రంజిత్ రెడ్డి, గోవిందరెడ్డిపల్లి గ్రామం, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా. రాత్రి మా బోరుబావు దగ్గర సుమారు 100 మీటర్ల బోరు కేబుల్ చోరీకి గురైనది. చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో కూడా ఇదే విధంగా వారం 10 రోజుల్లో ఇదే విధంగా సంఘటనలు జరిగాయి. దీనిపై అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో రైతులందరూ జాగ్రత్తగా వహించాలని మనవి చేస్తున్నాం.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ ప్రణవ ఆశ్రమంలో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన భాగంగా రెండో రోజు శ్రీకృష్ణుని పంచామృతంలోంచి అనంతరం కుంభమేళ ఓం విష్ణు సహస్రనామాలతో పాటు అంగరంగ వైభవంగా వేద పండితుల సమక్షంలో శ్రీకృష్ణ నామాలు జపిస్తూ భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ భగవంతునికి కృపకు పాత్రులయ్యారు. అస్మతు గురువాక్య ప్రారంభ గురుమంత్ర ప్రారంభ. హరి ఓం హరి ఓం. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క వీణవంక మండలంలో మరియు ఎలబాక గ్రామములో ప్రణవాశ్రమములో మరియు ఈ యొక్క ప్రణవాశ్రమాన్ని వ్యవస్థాపకులు చిన్మయానందగిరి స్వాముల వారు స్థాపించి ప్రతినిత్యము భగవద్గీత పారాయణము, భగవద్గీత యజ్ఞము, ధ్యానము, జపము, నిత్యానుష్ఠానముతో ఈ యొక్క ప్రణవాశ్రమము పునీతమై ఉన్నది. ఈ ప్రణవాశ్రమములో గోపాలకృష్ణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము త్రయాణికముగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రెండవ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. మరి ఈ యొక్క ఆశ్రమంలో ఈ ఆశ్రమాన్ని పునరుద్ధరణ చేసి మరియు విగ్రహ ప్రతిష్ట చేపిస్తున్నటువంటి మరి ఆశ్రమ ప్రస్తుత ఆశ్రమాధిపతులు శ్రీ 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 సత్యానందగిరి స్వాముల వారు. కొత్తపేట మండలం వాడపాలెం మారెమ్మ మాన్యంలో నూతనంగా నిర్మించిన లక్ష్మీ గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో గణపతిః ప్రచోదయాతు. శ్రీ గణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నమః. బ్రహ్మసింహాసనాత్ భక్తాన్ సమర్పయామి పాదయోః పాదం సమర్పయామి హస్తయోః సమర్పయామి ధ్యానం సమర్పయామి శిరసః సమర్పయామి ధ్యానం సమర్పయామి. స్వామివారి 15 ప్రకారంలో వచ్చారు. వారిని కుటుంబాన్ని శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ గణపతి స్వామినః నిరంతర మహాదేవతాయ సమానాలి స్వహస్తే బ్రహ్మణే ఆచంద్రకారాది యశోదనాది లక్ష్మీ గణపతి స్వామి దేవతాయ. ఓం దేవస్య గృహే గృహే దేవస్య గృహే. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 46వ వార్డు కౌన్సిలర్ కోయిలర్ కార్ కన్నయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఊరుదొండవ రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సలహాదారులు షబీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయ జీవితం మొదలుపెట్టిన కన్నయ్య కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గారు మరి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్తో సహా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా బాగా పార్టీకు కష్టపడి కానీ 2019లో కొన్ని సందర్భంలో టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ ఫైట్ చేసి మరి ఆ కట్కవాడతో ఆ ప్రాంతంలో వార్డ్ నెంబర్ ఎంత 46 వార్డ్ నెంబర్లో మంచి మెజారిటీతో గెలిచి మరి అప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉండే టీఆర్ఎస్లో పోయినాడు. బీఆర్ఎస్లో మళ్ళీ ఘర్వాపీసి మళ్ళీ ఆయనతో సహా ఆయన చెరువులు అందరూ కూడా పేరు ఒక్కరు చెప్పే కాకుండా ఇవాళ వచ్చిన ఆయన వెంబడ వచ్చిన కార్యకర్తలకు కాంగ్రెస్ గతంలో కూడా సుధాకర్ ఉన్నాడు, భాస్కర్ ఉన్నాడు, శ్రీను ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు, నర్సింగ్ గారు, భాస్కర్, మొబీన్, స్వామి, సాయి, సురేష్, శ్రీనివాస్, గోవింద్ అందరికీ కూడా
పర్సనల్గా పేరు పేరున స్వాగతం చెప్తూ ఇవాళ పండరాజు గారు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, అలాగే అశోక్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, అలాగే వైస్ చైర్మన్గా ఉన్న మా చందు గారు మరియు రవి గారు, దేవనపల్లి ఇంకా పదవాడు వాళ్ళ నాయకత్వంలో ఇంతమంది తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించారు. ఇలా చాలామంది నా సొంతంగా శిష్యులుగా నా తమ్ముళ్ళు తిరిగా ఉన్నారు. మీరు ఇలియాస్కి చేసే ఓసారి వచ్చేతో నా కొడుకు సమానంగా ఉన్నారు. వాళ్ళకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. వయసును పట్టించుకోకుండా సరదాగా ఉత్సాహంగా గడిపే కొంతమంది తమ జీవితాన్ని సంతోషంగా మార్చుకుంటారు. ఇద్దరు వృద్ధులు సరదాగా సోషల్ మీడియాలో ఛాలెంజ్ పాల్గొన్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ పెద్దలు ఒకరి పట్ల మరొకరు చూపుతున్న ప్రేమ, అభిమానం చాలా మందిని ఆకట్టుకుంటోంది. I keep a picture in my wallet like you. Take a look at my girlfriend. She's the only one.